ఒక్క నిమిషం అండి, చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం, ఒకసారి శివపార్తి గారు ఒక్క నిమిషం, మస్తాన్ రావు గారు ఏంటిది? పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క వైఖరిని, ఆయన యొక్క విధానాలని దేశం పట్ల, లేదంటే బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరిగినా, పహల్గామ్ లో దాడి జరిగినా, లేదంటే మిలిటరీ మీద, మన సాయుధ దళాల మీద ఆయనకున్న దేశభక్తి, దానికి సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు ఆయన సనాతన ధర్మం రీత్యా కావచ్చు, దేశభక్తి రీత్యా కావచ్చు, ఆయన ఎప్పటికప్పుడు ఆయన వైఖరిని ఎప్పుడు వెల్లడి చేస్తూనే ఉన్నారు. దానిలో అనుమానం లేదు. ద్రావిడ మొన్న వచ్చి వాళ్ళందరూ కలిసినప్పుడు కూడా ద్రావిడ మూలాలు ఈ సౌత్ ఇండియా అంతా కూడా ఉన్నాయి అనేది కూడా చెప్పారు, భాషా ప్రాతిపదికను చూస్తే. సో ఆయన వైఖరి స్పష్టం. ఇంకోటి ఏంటంటే, ఆయన జనసేన పార్టీ, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటికీ కూడా అప్పుడు కొంత వైరుధ్యం ఉంది ఆయనకి. సరే, కాంగ్రెస్ పార్టీలో కలపడం కూడా ఆయనకి ఇష్టం లేదు, సొంతగా వచ్చి జనసేన పెట్టుకున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఆయన ఎట్లా విమర్శిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు 26 జిల్లాల్లో అధ్యక్షులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు లేని వాళ్ళు 10 మంది పేర్లు చెప్పాలండి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం సొంతంగా జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన నాయకులు ఎవరు లేరు. ఈవెన్ చిన్నపరెడ్డి గారు కూడా కూర్చొని ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరంగేటం కాంగ్రెస్ పార్టీ నుంచి చేశారు. ఆయన సొంతంగా తయారు చేస్తున్న వ్యక్తి, జనసేనకు సంబంధించి ప్రాంతీయ పార్టీగా పెట్టి ఆయన ఇప్పుడు ఈ శివపార్తి గారు ఎవరు, లేకపోతే రాయపాటి అరుణ్ గారు ఎవరు, వాళ్ళందరూ నాయకులుగా తయారయ్యారు. సో పొత్తులు అనేది, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. అన్ని చిన్నపరెడ్డి గారు మీరు చిన్నపరెడ్డి గారు క్రాస్ టాక్ వద్దండి, క్రాస్ టాక్ వద్దండి. అరే వినండి, ఓపిక లేదు అసలు ఓపిక ఉండదు ఆయనకి. సార్, ఇప్పుడు నేనున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆ రోజు విభజన రాజకీయాల్లో భాగంగా ప్లాట్ఫామ్ లేకపోతే వైఎస్ఆర్సీపీలో వచ్చి ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించి వచ్చి చేరిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు ఆరంగేట్రం కూడా అక్కడి జరిగింది. ఆయనవి సొంతగా పార్టీ పెట్టి అంటే అసలు పార్టీనే సొంతది కాదు, ఆ శివకుమార్ గారి పార్టీ. ఎన్ని సమాధానాలు చెప్తారా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు, పొత్తులతోనే అవుతా ఉన్నారు ఆయన ప్రధానమంత్రి. అలానే ఆయన పవర్ఫుల్ ప్రధానమంత్రి కాదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా బహిరంగంగా? ఏమైనా నరేంద్ర మోడీ గారు మీరు పొత్తులతో గెలిచారు, మీరేం మనిషి, మీరు వేస్ట్ అని చెప్పగలరా? అలా కాదు కదా. పొత్తులు అనేది రాజ్యాంగం కల్పించింది. అదే రాజ్యాంగం ఒంటరిగా పోటీ చేయొచ్చు, విడిగా పొత్తులు పెట్టుకొని కూడా అధికారంలో రావచ్చు అని చెప్తా ఉంది. దానిలో ఏంది? ఈ రోజు జ్యోతుల్ నెహ్రూ గారు లాంటి సీనియర్ రాజకీయవేత్త జనసేన యొక్క విస్తరణను చూసి మన తెలుగుదేశం పార్టీని కమెంట్ చేసే పరిస్థితి ఉంది. ఆ విధంగా గ్రామానికి వెళ్ళిపోతుందని చెప్తున్నారండి. నాకు చెప్పారు, జ్యోతుల్ నెహ్రూ గారు అన్నారు, ఆయన కమ్యూనిస్టుల్లాగా మనం కూడా తయారవుతామని. సో అది పవన్ కళ్యాణ్ గారు యొక్క క్రేజ్ కానీ, ఇమేజ్ కానీ ఆ విధంగా దూసుకెళ్తుంది అనేది కూడా చూడాలి. వాస్తవం అంగీకరించాలి. మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం అనేది కాదు.